తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఉత్కంఠ వీడడం లేదు. వారం రోజులుగా ఆసుపత్రిలో ఉన్న జయలలిత ఆరోగ్యంపై రోజుకో పుకారు వినిపిస్తోంది. దీంతో నిన్న రాత్రి వరకు అభిమానులు, కార్యకర్తలు ఆసుపత్రి దగ్గరే పడిగాపులు కాశారు. అమ్మకు ఏదో అయిపోతుందనే వార్తలు దావానంలా వ్యాపించాయి. అలాంటి సమయంలో జయ ఆరోగ్యంగానే ఉన్నారంటూ రాజ్ భవన్ నుంచి వచ్చిన అధికారిక ప్రకటన అందరిలో ఆనందం నింపింది. వారం రోజులు దాటినా జయ ఆరోగ్యంపై స్పష్టత రాకపోవడం తమిళనాడులో ఉత్కంఠ రేపుతోంది. అమ్మకు ఏమైంది అంటూ అటు పార్టీ కార్యకర్తల్లో, అభిమానులలో, తమిళనాడు ప్రజల్లో ఆందోళన రోజురోజుకి పెరుగుతోంది. దీంతో ఆసుపత్రి దగ్గర ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి ఆసుపత్రి దగ్గర అభిమానులు, కార్యకర్తల హడావిడి పెరిగింది. ఆసుపత్రి బయట పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించడంతో ఏదో జరుగుతోందన్న ఆందోళన అభిమానులలో ఎక్కువైంది. జయ ఆరోగ్య పరిస్థితిపై గత 2 రోజులుగా వైద్యులు బులెటిన్ విడుదల చేయకపోవడంతో కొన్ని వదంతులు కూడా వ్యాపించాయి. ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా జయ ఆరోగ్యంపై ఫోటోలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. మరోపక్క జయ అభిమానులు అమ్మ వెంటనే కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు. విప్లవ నాయకురాలు ప్రత్యుత్తులు అమ్మగారు ఆరోగ్యం ఉండాలనేసి అన్ని చోట్ల మేము గుడిల్లో పూజలు చేస్తున్నాము. తత్సమయం ఇప్పుడు గవర్నర్ గారు వచ్చి చూసి వెళ్ళున్నారు. అమ్మ ఒళ్ళు బాగా ఉందని చెప్తున్నారు. ఏం భయపడవలసిన పని లేదనేసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. తిరిగి వచ్చి పరిపాలన చేయాలని ఆశిస్తున్నాము. అమ్మ ఆరోగ్యంపై వదంతులు పెరగడంతో పరిస్థితి తెలుసుకునేందుకు తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబై నుంచి చెన్నై చేరుకుని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మరికొందరు మంత్రులు కూడా ఉన్నారు. ఆసుపత్రిలో జయను గవర్నర్ పరామర్శించి రాజ్ భవన్ కు వెళ్లాక అధికారిక ప్రకటన వెలువడింది. జయ కోలుకుంటారని, ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుందని గవర్నర్ ప్రకటించారు. ఆమెకు వైద్యం అందిస్తున్న డాక్టర్లను గవర్నర్ విద్యాసాగర్ రావు అభినందించారు. ఆమె సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజ్ భవన్ నుంచి ప్రకటన వెలువడిన తర్వాత అంతా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మ ఆరోగ్యంగానే తిరిగి వస్తారని అభిమానులు, పార్టీ కార్యకర్తలు అంతా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జయలలితకు లండన్ కు చెందిన డాక్టర్ రిచర్డ్స్ జాన్ బేలే చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ రిచర్డ్ పర్యవేక్షణలో మరో 2 రోజుల పాటు జయలలితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.